తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. వర్షాలు పడితే ఎండల్లో మండిపోతున్న వారందరికీ హాయిగా ఉంటుంది. కానీ ప్రభుత్వం ప్రతిపక్షాల్లో ఉన్నవారికి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 ప్రధాన బ్యారేజీలు సమస్యల్లో ఉన్నాయి. నీటిని నిల్వ చేస్తే ప్రమాదమని ఖాళీ చేశారు. ఇప్పుడు వర్షాలు పడితే వెల్లువలా వచ్చే వరదను ఎలా కంట్రోల్ చేస్తారు? ప్రాజెక్టును ఎలా కాపాడతారు? జస్టిస్ ఘోష్ విచారణ ఏం తేలుస్తుంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చే వర్షాకాలాన్ని తట్టుకోలేదని జాతీయ డ్యాం భద్రతా అథారిటీ నివేదిక ఇచ్చింది. అవినీతి, అవకతవకలు జరిగాయని విజిలెన్స్ ఇప్పటికే చెప్పేసింది. దాదాపు 1,00,000 కోట్ల విలువైన ప్రజాధనాన్ని ఖర్చు చేసి కేసీఆర్ సర్కార్ కట్టిన ప్రాజెక్టు నిరుపయోగం కావడం పెద్ద సమస్య. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కీలకం. వచ్చే వానాకాలం వరదలకు మేడిగడ్డ బ్యారేజ్ నిలబడుతుందనే గ్యారంటీ లేదని, గేట్లు తెరిచే ఉంచాలని ఎన్డీఎస్ఏ పేర్కొంది. బ్యారేజ్ రేడియల్ గేట్లలో 2 పూర్తిగా తెరుచుకునే అవకాశం లేదు. సిమెంట్, కాంక్రీట్ బ్లాకులు తీసేసి మళ్లీ కొత్తగా అమర్చాల్సి ఉంది. ఆప్రాన్, గ్రౌటింగ్ తదితర పునరుద్ధరణ పనులతో పాటు ఇసుక మేటలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వరద నీటిని సజావుగా సాగేలా చూడాలని ఎన్డీఎస్ఏ సూచించింది. అయితే వర్షాకాలం ఈసారి ముందుగానే ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. గోదావరికి సహజంగా జూన్లోనే వరదలొస్తాయి. అటు గోదావరి, ఇటు ప్రాణహితకు వరదలు భారీగానే ఉంటాయని ఎన్డీఎస్ఏ సైతం చెప్పింది. ఇంత స్వల్ప సమయంలో మరమ్మతులు చేయడం సాధ్యం కాదు. సాగునీటిపారుదల శాఖ యుద్ధ ప్రాతిపదికన చేయించడం అసాధ్యం. 2019 నుంచే మేడిగడ్డకు నష్టం వాటిల్లడం ప్రారంభమైందని నివేదిక పేర్కొంది. అంటే అంతా తెలిసినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అన్న అభిప్రాయం వినిపిస్తోంది. అనధికారిక అంచనా ప్రకారం మరో 20,000 నుంచి 25,000 కోట్లు మరమ్మతుల కోసం ఈ ప్రాజెక్టుకు అవసరపడతాయని చెబుతున్నారు. అంత మొత్తం భరించడం కష్టమే. పైగా ప్రాజెక్టు ఉపయోగాలపై అనేక చర్చలు ఉన్నాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రకారం కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 30,000 కోట్లు సర్దితే గాని ప్రాజెక్టు పూర్తి కాదని చెప్పింది. ఇప్పుడు ఈ పగుళ్లు, బుంగలతో అనుకోని ఉపద్రవం ముందుకొచ్చింది. ఈ నిధులతో ఉమ్మడి రాష్ట్రం నుంచి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిగా చేపట్టవచ్చని 5 నెలల రేవంత్ సర్కార్ తొలి నుంచి అంటూనే ఉంది. అందుకే 8,000 కోట్లతో ప్రాణహితకు మేడిగడ్డ వద్దే మళ్లీ పాత పథకానికి శ్రీకారం చుడతారా అనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే గాని స్పష్టత రాదు. ముందుగా ప్రాజెక్టు వ్యవహారం గురించి కొలిక్కి రావాలి అంటే విచారణ పూర్తి చేయాల్సి ఉంది. జస్టిస్ ఘోష్ విచారణ ఇప్పుడే పూర్తయింది. ఎప్పటికి కొలిక్కొస్తుందో తెలియదు. ఈ ప్రాజెక్టు విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తే కీలక విషయాలు బయటపడతాయి. ప్రాజెక్టుకి అనుమతిచ్చే క్రమంలో డీపీఆర్ ను కేంద్రం సరిగ్గా పరిశీలించలేదు. క్షేత్రస్థాయి సందర్శన అసలే లేదు. తీరా బ్యారేజ్లో పగుళ్లు, బుంగలు బయటపడ్డాక గగ్గోలు పెడుతున్నారు బీజేపీ నేతలు. సరైన సమాచారం ఇవ్వలేదని అంటున్నారు. రాజకీయ ఆకాంక్షలు, అవసరాలు ఎలా ఉన్నా రాష్ట్ర భవిష్యత్తుతో మాత్రం రాజకీయం చేయకూడదు అన్న అభిప్రాయం ఉంది. కాళేశ్వరం అనేది తెలంగాణ ఆర్థిక భవిష్యత్తుతో ముడిపడున్న అంశం. 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాళేశ్వరం మీద పెట్టారు. ఇప్పుడు దాన్ని నిరుపయోగం చేస్తే ప్రజలకే నష్టం. దాన్ని ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దేలా వ్యవహరించాలి. దాన్నలా విచారణల పేరుతో ఎటూ కాకుండా చేస్తే అది రాష్ట్ర ద్రోహమే అవుతుంది. వర్షాకాలంలో వరదలొచ్చినా ప్రాజెక్టుకు నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ సర్కార్ కూడా ప్రజల్ని మోసం చేసినట్లే అవుతుంది. రాజకీయాలు ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయొచ్చు గాని రాష్ట్ర ప్రయోజనాలను చేయకూడదు. ఈ విషయంలో తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ కాళేశ్వరం విషయంలో తప్పు చేసిన వారిని శిక్షించి ప్రాజెక్టును కాపాడతాయని భావిద్దాం. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.